మా భయ్య కాల్ చేసి చాలా రోజులు అవుతుంది కదా బయటికి వెళ్ళి దాబాకి వెళ్దాం రండ్రా అండ్ స్పీడోమీటర్ లో 80 ఉంటదని చెప్పాను. లైటింగ్ ఉందని చెప్పి ఒక క్లిప్ తీసాను. దాబా అయితే క్లోజ్ చేసి ఉంది. లోపలికైతే ఎంటర్ అయ్యా మా భయ్య. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు హెచ్ఎస్ వ్లాగ్స్ ఫర్ యూ. స్టార్ట్ చేస్తాం. ఈ రోజు అయితే మా భయ్య కాల్ చేసి చాలా రోజులు అవుతుంది కదా బయటికి వెళ్ళి దాబాకి వెళ్దాం రండ్రా అంటే నేను వచ్చి మా వీధి దగ్గర వెయిట్ చేస్తున్నా ఒక పెద్ద మనిషి కోసం. అయ్యో, పెద్ద మనిషి అంటే ఇవి కాదండి, ఇంకా రాలేదు వాడు. గత జనంలో మేమిద్దరం ఫ్రెండ్స్ అనుకుంటా, నన్ను పలకరించుకుంటా పోతుంది. కుక్కలో ఆవులు వస్తున్నాయి కానీ మావాడైతే ఇంకా రావట్లా. చాలా టైం తర్వాత మావాడైతే హీరో ఎంట్రీ ఇచ్చేసాడు. సెలబ్రిటీలా ఫీల్ అవుతున్నాడు చూడండి. వచ్చింది లేడు, తిన్నగా వచ్చి నా పక్కన కూర్చున్నాడు చూడండి. పక్కన కూర్చొని పాపం సిగ్గుపడిపోతున్నాడు చూడండి. ఇంకా టైం అవుతుందని భయ్య కాల్ చేద్దామని లోపు భయ్యే మాకు కాల్ చేశాడు. ఇంకా లేచి తిన్నగా నడుచుకుంటూ వెళ్తున్నాం. తిన్నగా ఈ భయ్య పక్కకు వచ్చి కూర్చొని ఏం చేస్తున్నాడో చూడండి. భయ్యగా హాయ్ చెప్పంటే వెంటనే హాయ్ చెప్పాడు. మీరు కూడా చెప్పండి. ఇంకా లేట్ ఎందుకు భయ్యా, వెళ్ళి బండితే వెళ్ళిపోదాం అంటే 4 లక్షలు విలువ చేసే బండి తేడానికి వెళ్తున్నాడు. ఇదిగో వచ్చేసింది 4 లక్షలు విలువ చేసే బండి ఎక్సెల్ హెవీ డ్యూటీ. ఎక్కడ 150 స్పీడ్ లో వెళ్తా అన్నాడు, కానీ అక్కడ స్పీడోమీటర్ లో 80 ఉంటదని చెప్పాను. సరే అని చెప్పి ఇంకో భయ్య దగ్గరికి వెళ్తుంటే ఆ భయ్యే మాకు ఎదురయ్యాడు. నేనైతే వెంటనే బండి దిగేసి లైటింగ్ ఉందని చెప్పి ఒక క్లిప్ తీసాను. సరే అని చెప్పి ఇంకా అందరం స్టార్ట్ అయ్యాము. నేనైతే ఆ 4 లక్షలు విలువ చేసే బండి దిగిపోయాను. ఇంకో బండి ఎక్కాను. ఏంటి వీళ్ళు ఇంకా రాలేదనే లోపు నా పక్క నుండి జుబలా ఎగరేసుకుంటూ వెళ్ళాడు. సరే అని చెప్పి మేము కూడా స్టార్ట్ అయ్యాము. ఎంత స్పీడ్ వెళ్తున్నా సరే ఆ 4 లక్షలు విలువ చేసే బండిని ఓవర్టేక్ చేయలేకపోయాము. దగ్గర వరకు అయితే వచ్చాము. ఇంకా ఓవర్టేక్ కూడా చేసేసాము. చలి విపరీతంగా వేస్తున్నా సరే మా భయ్య అయితే ఎగరేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. దాబా దగ్గరికి వచ్చేసాం. దాబా అయితే క్లోజ్ చేసి ఉంది. వెనక్కి తిరిగి చూస్తే భయ్య ఆవేశంతో అయితే వస్తున్నాడు. ఏంటి పరిస్థితి అన్నాడు. ఇలా డిస్కషన్ చేస్తున్నామో లేదో ఈ అన్నోన్ పర్సన్ కూడా మాతో పాటు డిస్కషన్ చేస్తుంది. సరే అని చెప్పి వెనక్కి తిప్పి వేరే దాబా దగ్గరికి అయితే వెళ్తున్నాం. లోపలికైతే ఎంటర్ అయ్యా. మా భయ్య వచ్చి చెట్టు కింద అయితే బండి పార్క్ చేసేసాడు. లోపలికి వెళ్ళి కొమ్మాలని పట్లు అయితే తిరగొడుతున్నాడు. సపోటా పళ్ళు దొబ్బేద్దామని ప్లాన్ వేసుకున్నారు, కానీ కాయలు అవడంతో వదిలి దొబ్బారు. తిన్నగా హ్యాండ్ వాష్ కి అయితే వచ్చేసాడు. వీడైతే ఎప్పుడు ఫుడ్ వస్తుందో కుమ్మేద్దామని చూస్తున్నాడు. ఆర్డర్ చెప్పకుండా ఫుడ్ ఎక్కడ నుండి వస్తుంది. చెట్టుకైతే లైట్లు బాగా మెరుస్తున్నాయని చిన్న వీడియో తీసుకున్నా. లోపలికి వచ్చి చూస్తే మా భయ్య ఆర్డర్ చెప్పకుండా కాల్ మీద కాల్ వేసుకుని పీవోలా కూర్చున్నాడు. వీడు చూడండి నమస్తే చెప్తూ హాయ్ కూడా చెప్తున్నాడు. వీడైతే ఫ్యాన్ వెయ్యాలా ఆపాలని తెలియక డాన్స్ అయితే చేస్తున్నాడు. జాగ్రత్తగా ఉల్లిపాయలు అయితే తెచ్చి ముందు పెట్టేశారు. జాగ్రత్తగా ఆ ప్లేట్లను లాగి నిమ్మకాయ అయితే పిండేసా. ఆర్డర్ అయితే చిల్లీ వింగ్స్ వచ్చింది. పొగలు ఎలా వస్తున్నాయో చూడండి. వెంటనే మా వాడు ప్లేట్ లో వేసేసుకొని నిమ్మకాయ అయితే పిండేసుకుంటున్నాడు. వీడి ప్లేట్ లో వీడి పిండుకోకుండా పక్క ప్లేట్ లో కూడా పిండేస్తున్నాడు. వీడు చూడండి తెచ్చిన ఉల్లిపాయలని వాడి ప్లేట్ లోనే వేసేసుకున్నాడు. వీడి ప్లేట్ లో ఉన్నది కాక పక్క ప్లేట్ లో ఉన్నది కూడా దొబ్బేస్తున్నాడు. ఇంకా లేట్ ఎందుకని చక్కగా నిమ్మకాయ పిండుకొని వింగ్స్ అయితే తినేస్తున్నాం. వీడైతే ప్లేట్ ఖాళీ చేసి చూస్తున్నాడు. నెక్స్ట్ ఏదో ఒకటి తెచ్చి తగలబెట్టమంటున్నాడు. ఈ భయ్య అయితే పాపం ప్లేట్ ఖాళీ చేసి మాట్లాడుతూ వేలు కూడా నాకేస్తున్నాడు. నెక్స్ట్ ఆర్డర్ అయితే తందూరి అయితే వచ్చేసింది. ఇంకా లేట్ చేయకుండా సర్వ్ చేసేమన్నాం. మేమందరం ప్లేట్ లో వేసేసుకున్నాం. ఈ భయ్య ఏంటి ఇంకా వేసుకోలేదని చూస్తున్నారా? ఆ భయ్యకి తందూరి నచ్చదండి బాబు. ఈ పచ్చ కలర్ లో ఉన్న ముద్ద చూస్తే ఏం గుర్తు వస్తుందో కామెంట్ చేయండి. తందూరి అయితే టేస్ట్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. పిల్లాడికి కారం ఎక్కువైనట్టుంది పాపం. మండుతున్నట్టుంది. నేనైతే సలాడ్ చెప్పి గంట అయింది ఇంకా తేలేదు. సరే అని చెప్పి ఈ ముక్క పట్టుకుని వెయిట్ చేస్తున్నా సలాడ్ కోసం. మా భయ్య మాత్రం ఇంకే స్టార్టర్ చెప్పుకోకుండా ఖాళీగా కూర్చొని చూస్తున్నాడు. చూసారా ఎంత ఎర్రగా ఉందో, ఎక్కువ తింటే మండిపోద్ది. సో సక్సెస్ఫుల్ గా నా వెయిటింగ్ అయితే పనికొచ్చింది. ఆ చిన్న ముక్కతో ఆ సలాడ్ వేసుకొని తినేసాను. సో నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసింది. బటర్ నాన్ అండ్ కాజు టమాటా కూడా. బిర్యానీ కూడా చెప్పాం. మంచి ఆకలి మీద అయితే ఉన్నారు. తెచ్చిన బిర్యానీ బటర్ నాన్ కాజు టమాటా వేసుకుని అయితే కుమ్మేస్తున్నారు. వీడైతే బిర్యానీ బటర్ నాన్ కాజు టమాటా గుడ్డు అన్ని కలిపి కొట్టేస్తున్నాడు. నేనైతే ఒక బటర్ నాన్ కొంచెం కాజు టమాటా వేసుకుంటున్నా. ఎవరైనా మిరపకాయ మొక్క శ్రీలంటి మిరపకాయ వేసేసారు. సరే అని చెప్పేసి మిరపకాయ పక్క విసిరేసి బటర్ నాన్ తో కాజు టమాటా అయితే కుమ్మేశాను. ఇది కూడా టేస్ట్ అయితే అదిరిపోయింది. తింటున్నా మీలో మా భయ్య విచిత్రంగా తింటున్నాడు. ఎవరైనా బటర్ నాన్ తో తెచ్చిన కర్రీ తింటారు. మా భయ్య మాత్రం బిర్యానీ నంచుకొని తింటున్నాడు. వీడైతే మరీ హైలైట్ తెచ్చిన వాడిని ప్లేట్ లో వడ్డించుకొని మంత్రాలు చదువుకొని తింటున్నాడు. ఓం భగిని భాగోదరి భగవాసిని ఓం దినకర కరణే ధ్రువాసేన సుడే ఓం పట్ స్వాహా.
ఈ భయ్య అయితే అందరికంటే ఫాస్ట్ గా తినేస్తున్నాడు. అంటే అర్థం చేసుకోండి, మేము అందరం తినేసాము, ఇంక ఇప్పుడు బటర్ నాన్ వేసుకుని తింటున్నాడు. బిర్యానీతో ఇచ్చిన పెరుగు చట్నీ ఎవరైనా కలుపుకొని తింటారు, మా వాడు కలుపుకొని తాగేస్తున్నాడు. మనవాడు మాత్రం తోమేటోళ్ళకి ఎందుకు ఇబ్బంది అనేసి నీట్ గా అయితే ప్లేట్ నాకేసి వెళ్ళిపోతున్నాడు. భయ అయితే డ్రింక్ ఉంది కానీ ఓపెనర్ తేలేదు అన్నాడు. కానీ నేను నోటితో తీసి పడదొబ్బా. అలా చేసినందుకు నా ఎనర్జీ లాస్ అయిందని డ్రింక్ లేపేద్దాం అనుకున్నా, కానీ తాగలేక అక్కడ పెట్టేశా. సో ఫైనల్ గా బిల్ అయితే నా దగ్గర తెచ్చి పెట్టారు. బిల్ ఎలాగో నేను కట్టను కాబట్టి పక్కకి ఇస్తారు దొబ్బా. సోప్ టేస్ట్ చేసా, టేస్ట్ అదిరిపోయింది. సరేలే ఎలానో 1460 బిల్ వచ్చిందని సోప్ దెబ్బేద్దామని ప్లాన్ చేసా. నీట్ గా టిష్యూలు అయితే పేర్చాను, అందులో ఉన్న పుల్లలు పక్కకు విసిరేసా. కొంచెం కొంచెం వేసుకుంటున్నా, ఇలా కాదని చెప్పి మొత్తం తిరగేసేసా. సైలెంట్ గా లేచేసి నా 2 జేబుల్లో చేతులు పెట్టుకుని వెళ్ళిపోతాను. 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. సో ఫైనల్ గా బిల్ కట్టడానికి వచ్చేసాం. బిల్ కట్టేసి బయటకి అయితే వచ్చేసాం. మళ్ళీ ఈ 4 లక్షల విలువ చేసే బండి మీద ఎక్కి రిటర్న్ అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో గాయ్స్, వీడియో నచ్చినట్లయితే ఒక లైక్, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి భయ్యా.